హలో అందరికీ ఈరోజు స్వీట్ పొటాటో పరాటా చేస్తున్నాను. ఇది బ్రేక్ఫాస్ట్కి, డిన్నర్కి, లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది. చాలా ఈజీ రెసిపీ. ఇది జనరల్గా నేను మా పాపకి లంచ్ బాక్స్లకి ఎక్కువ చేస్తాను. అలా లంచ్ బాక్స్లో తీసుకెళ్ళినప్పుడు ఆమె ఫ్రెండ్స్ తిన్నారంట, వాళ్ళందరికీ బాగా నచ్చిందంట. ఇంటికి వచ్చి చెప్తా ఉంటుంది అనమాట, నేను ఏదైనా పెట్టించిన రెసిపీ బాగా నచ్చిందంటే వాళ్ళకి, ఈరోజు నువ్వు పెట్టింది వాళ్ళందరికీ బాగా నచ్చింది మమ్మీ అని చెప్తా ఉంటుంది. ఇంకా ప్రాసెస్ విషయానికి వస్తే ముందుగా ఈ స్వీట్ పొటాటో ఉడికించుకొని దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లము, వెల్లుల్లి, కొద్దిగా ఉప్పేసి పేస్ట్ చేసుకున్న ఆ పేస్ట్ని, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. పిండి వేసుకొని మొత్తం కలిపేసుకోవడమే అనమాట. మనం జనరల్గా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. వాటర్ అవసరం ఉండదు దీనికి. గోధుమ పిండికి బదులుగా రాగి పిండి కూడా వేసుకోవచ్చు. రాగి పిండి అయితే ఇంకా బాగుంటుంది. నేను ఎక్కువ రాగి పిండితోనే చేస్తాను. అప్పుడప్పుడు ఇలాగ గోధుమ పిండితో కూడా చేస్తూ ఉంటాను. ఇలా కలుపుకున్న పిండిని చపాతీలాగా రుద్దుకొని నెయ్యితో కాల్చుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది.